చాలా కాలం క్రితం దేవతలకు రాజైన ఇంద్రుడు ఒకసారి తన ఐరావతం మీద సంచరిస్తున్నాడు. అప్పుడు అతనికి దుర్వాస మహర్షి ఎదురయ్యాడు. దుర్వాసుడు ఇంద్రుడికి ఒక దివ్యమైన సువాసన, అపూర్వమైన తేజస్సుగల అందమైన పూలమాలను ఇచ్చాడు. అయితే ఇంద్రుడు అహంకారంతో ఆ మాలను తీసుకుని తన ఐరావతం మీద వేశాడు. ఐరావతం ఆ మాలను తన తొండంతో తీసుకుని నేలమీద పడవేసింది. అది చూసి దుర్వాసుడికి చాలా కోపం వచ్చింది. అతను ఇంద్రుడితో ఇలా అన్నాడు: ఇంద్రా, నీ అహంకారం శృతిమించింది. నేను ఇచ్చిన దివ్యమాలను ఇలా అవమానించావు. దీనికి శిక్ష ఖచ్చితంగా అనుభవించాలి. ఇకనుంచి మీ దేవతలందరికీ శక్తి నశిస్తుంది. మీ వైభవం, ధనం, బలం అంతా కోల్పోతారు అని దుర్వాసుడు శాపం ఇచ్చి వెళ్ళిపోయాడు. శాపం ప్రభావం వెంటనే చూపించింది. దేవతలు తమ శక్తిని, తేజస్సును కోల్పోయారు. వారి ముఖాలమీద వెలుగు కనపడకుండా పోయింది. అసుర రాజులైన వజ్రాంగ, బలి, మహిష, చిత్రసేనుడు దేవలోకం మీద దాడి చేశారు. దేవతలకు యుద్ధం చేసే శక్తి లేకపోవడంతో వారు ఓడిపోయారు. అసురులు దేవలోకాన్ని ఆక్రమించుకున్నారు. దేవతలంతా విషాదంతో భూమికి వచ్చారు. వారికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లాడు. జరిగింది విన్న బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: ఇంద్రా, దుర్వాసుడి శాపం చాలా బలమైనది. ఈ సమస్యకు పరిష్కారం కేవలం విష్ణుమూర్తి దగ్గర మాత్రమే ఉంది. దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లారు. విష్ణుమూర్తి వారి దుఃఖం విని చాలా దయతో ఇలా అన్నాడు: దేవతలారా, మీ శక్తిని తిరిగి పొందాలంటే ఒకే మార్గం ఉంది. మీరు సముద్రమథనం చేయాలి. సముద్రమథనం చేసినప్పుడు అమృతం వస్తుంది. ఆ అమృతాన్ని తాగితే మీకు మళ్లీ శక్తి వస్తుంది. అయితే మీరు ఒంటరిగా ఈ పని చేయలేరు. అసురులతో కలిసి చేయాలి. మథనం చేయడానికి మందర పర్వతాన్ని మథన దండంగా వాడాలి. వాసుకి అనే సర్పరాజును మథన తాడుగా వాడాలి. మందర పర్వతాన్ని మోయడానికి దేవతలకు, అసురులకు శక్తి లేదు. పర్వతం చాలా బరువైనది. విష్ణుమూర్తి గరుడతో కలిసి మందర పర్వతాన్ని ఎత్తుకెళ్లి సముద్రంలో పెట్టారు. విష్ణుమూర్తి కూర్మావతారాన్ని ధరించి తాబేలు రూపంలో సముద్రం అడుగున వెళ్లి మందర పర్వతాన్ని తన వీపుమీద మోశారు. వాసుకిని మందర పర్వతం చుట్టూ చుట్టారు. అసురులు వాసుకి తలవైపు పట్టుకున్నారు. దేవతలు వాసుకి తోకవైపు పట్టుకున్నారు. దేవతలు ఒకవైపునుంచి వాసుకిని లాగారు. అసురులు మరోవైపునుంచి వాసుకిని లాగారు. ఈ విధంగా మందర పర్వతం సముద్రంలో గిరగిర తిరుగుతూ మథనం మొదలయింది. వందల సంవత్సరాలు మథనం కొనసాగింది. మథనం వల్ల సముద్రంలోనుంచి ఒక్కొక్కటిగా అపూర్వ వస్తువులు వస్తున్నాయి. మొదట కల్పవృక్షం వచ్చింది. రెండవదిగా ఐరావతం అని పేరున్న తెల్లని ఏనుగు వచ్చింది. మూడవదిగా ఉచ్చేశ్రవస్ అనే గుర్రం వచ్చింది. నాలుగవదిగా కామధేనువు వచ్చింది. తర్వాత కాసుల వర్షం కురిపిస్తూ క్షీరసాగర మథనం నుంచి లక్ష్మీదేవి వచ్చింది. ఈ విధంగా అనేక అమూల్యమైన వస్తువులు వచ్చాయి. అయితే అకస్మాత్తుగా ఏదో విచిత్రం జరిగింది. సముద్రం నల్లగా మారింది. చుట్టుపక్కల చాలా దుర్వాసన వ్యాపించసాగింది. చేపలు చనిపోయి నీటిపై తేలుతున్నాయి. పక్షులు రెక్కలు ప్రకంపనలతో పడిపోతున్నాయి. ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. అకస్మాత్తుగా సముద్రం నుంచి నల్లని పొగలా ఏదో లేచింది. అది హాలాహల అనే భయంకరమైన విషం. ఆ విషజ్వాలకి చుట్టుపక్కల అన్నీ తగలబడుతున్నాయి. చెట్లు వాడిపోతున్నాయి. జంతువులు మూర్ఛపోతున్నాయి. దేవతలు, అసురులు భయంతో వెనక్కి వెళ్ళిపోయారు. ఆ విషం యొక్క తీవ్రత చూసి అందరూ హడలిపోయారు. విష్ణుమూర్తి కూడా ఆలోచనలో పడ్డారు. ఈ విషం ఇలాగే వ్యాపిస్తే మొత్తం సృష్టి నాశనమవుతుంది అని అనుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు: ఈ సమస్యకు పరిష్కారం శివుడి దగ్గరే ఉంది. శివుడు మాత్రమే ఈ విషాన్ని హరించగలడని అందరూ కలిసి శివుడి దగ్గరకు వెళ్లారు. పార్వతీదేవితో కలిసి కైలాసంలో ఉన్న శివుడిని చూశారు. దేవతలు, అసురులు శివుడి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, స్వామీ, మా పరిస్థితి చూడండి అని వేడుకున్నారు. ఈ విషం వల్ల మొత్తం జగత్తు నాశనం అవుతుంది.
మీరు మాత్రమే దీనికి పరిష్కారం తెలుసుకోగలరు అని విన్నవించుకున్నారు. శివుడు వారి కష్టాన్ని చూసి చాలా జాలిపడి విషాన్ని స్వీకరిస్తాను అని చెప్పాడు. శివుడు కైలాసం నుంచి లేచి సముద్రమథనం జరిగే స్థలానికి వెళ్లి ఆ విషాన్ని తన చేతుల్లోకి తీసుకుని తన నోటికి దగ్గరకు తీసుకువచ్చారు. అందరూ ఉత్కంఠతో చూస్తున్నారు. శివుడు ఆ విషాన్ని తాగడం మొదలుపెట్టారు. అయితే అకస్మాత్తుగా పార్వతీదేవి పరిగెత్తుకుంటూ వచ్చి శివుడి కంఠంను తన చేతులతో గట్టిగా పట్టుకున్నారు. పార్వతీదేవి అపారశక్తి మరియు మహిమ వల్ల విషం శివుడి కంఠంలోనే ఉండిపోయింది. కడుపులోకి వెళ్లలేదు. శివుడి మెడ నీలి రంగులోకి మారింది. అందుకే శివుడికి నీలకంఠ అని పేరు వచ్చింది. చుట్టుపక్కల వాతావరణం మళ్లీ ప్రశాంతంగా మారింది. దేవతలు, అసురులు ఆనందంతో మళ్లీ క్షీరసాగర మథనం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత అకస్మాత్తుగా సముద్రంలోనుంచి అందమైన వెలుగు వచ్చింది. ఆ వెలుగులో ఒక దేవతాశక్తి, అతని చేతుల్లో బంగారు కలసం కనిపించాయి. అతనే ధన్వంతరి దేవుడు, వైద్యశాస్త్రానికి అధిపతి. అతని కలసల్లో అమృతం ఉంది. దేవతలు మరియు అసురులు అమృతాన్ని చూసి చాలా సంతోషించారు. అసురులు వెంటనే అమృతాన్ని లాక్కోవాలని అనుకున్నారు. వారు బలవంతంగా ధన్వంతరిని చుట్టుముట్టారు. అసురరాజు బలి అమృత కలశాన్ని లాక్కుని అమృతంతో పారిపోయారు. దేవతలు వారిని అడ్డుకోవాలని అనుకున్నారు కాని శక్తిలేదు. వారు మళ్లీ విష్ణుమూర్తిని వేడుకున్నారు. స్వామీ, అసురులు అమృతాన్ని దొంగిలించారు. వారు అమృతం తాగితే మరింత బలవంతులు అవుతారు. మా పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది అని అన్నారు. అప్పుడు విష్ణుమూర్తి మోహిని అనే అందమైన స్త్రీ రూపంలోకి మారి అసురుల దగ్గరకు వెళ్లాడు. అసురులు మోహినిని చూసి మంత్రముగ్ధులే పోయారు. మోహిని చిరునవ్వుతో, అసుర వీరులారా, నేను సమానంగా ఈ అమృతాన్ని పంచిస్తాను అని చెప్పింది. అసురులకు మోహినిమీద పూర్తి నమ్మకం వచ్చింది. వారు అమృత కలశాన్ని మోహిని చేతుల్లో పెట్టారు. మోహిని చాలా తెలివిగా అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచింది. అయితే ఇది గమనించిన రాహువు దేవతల వరుసలో కూర్చుని అమృతం తాగాలని అనుకున్నాడు. సూర్యచంద్రులు దీన్ని గమనించి విష్ణుమూర్తికి సంకేతం ఇచ్చారు. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో రాహువు తలను కత్తిరించారు. రాహువు కొద్దిగా అమృతం తాగినందున అతని తల చావకుండా ఉండిపోయింది. అందుకే రాహుకేతువులు గ్రహాలు అయ్యారు. దేవతలు అమృతం తాగిన తర్వాత వారికి తిరిగి శక్తి వచ్చింది. వారి ముఖాలు మళ్లీ తేజోమయం అయ్యాయి. అసురులు మోహినివల్ల మోసపోయినందుకు కోపంతో దేవతలపై యుద్ధం చేశారు. అయితే అమృతం వల్ల బలం పొందిన దేవతలు అసురులను ఓడించి దేవలోకాన్ని తిరిగి పొందారు. ఇంద్రుడు మళ్లీ దేవతల రాజు అయ్యాడు. అయితే దేవతలందరూ ముఖ్యంగా ఒక వ్యక్తిని గుర్తుచేసుకున్నారు. అది శివుడు. శివుడు లేకుండా ఈ విజయం సాధ్యం కాదు అని అందరికీ తెలుసు. వారు కైలాసానికి వెళ్లి శివుడిని దర్శించుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఇలా శివుడు నీలకంఠుడిగా మారాడు. మిత్రులారా, మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ స్నేహితులతో ఈ కథను షేర్ చేయండి. కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. మీరు ఇలాంటి కథలు మరింత వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి. శివుడి దీవెనలు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.